హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మొన్న మా ఫ్లాట్‌లో పూజ అని చెప్పాం గదా! సో, దానికి మేమిచ్చిన ప్రసాదాలైతే నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. ఫస్టే పిండనేది ఉండ్రాళ్ళకి ఉడకబెట్టేసుకున్నాను. అప్పుడు వీడియో తీయలేకపోయాననమాట. తర్వాత చిన్న చిన్న బాల్స్‌గా ఒక 100 బాల్స్ అయితే చేశాను. చేసి ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత చింతపండు పులిహోరకి చింతపండయితే నానబెట్టేసుకున్నా. తర్వాత బియ్యమేమో ఒక 7 గ్లాసెస్ అనేది వండాను. వండిన తర్వాత పులిహోరకి కలిపేటప్పుడు ఎక్కువనిపిచ్చి మళ్ళీ ఒక గ్లాస్ తీసేసాను. మళ్ళీ తక్కువనిపిచ్చి ఇంకో ఎక్స్‌ట్రా గ్లాస్ వేసా. హాఫ్ గ్లాస్ వేసాననమాట మళ్ళీ అందులోంచి. సో, ఫైనల్‌గా పైన కింద పడుతూ మొత్తంగా అయితే పులిహోర అనేది చేసేసాను కంప్లీటెడ్. పులిహోరకి కావాల్సిన పోపు అది మంచిగా వేయించేసుకొని, ఆ తర్వాత చింతపండు పులుసు అది వేసి బాగా ఉడికించేసిన తర్వాత ఇంక వేసి గబగబా కలిపేసి పెద్ద గిన్నెలోకైతే తీసేసాననమాట. కానీ మొత్తంగా నేను 6 ½ గ్లాసెస్‌తో చేశాను పులిహోర. చేశాక అందరికి పెట్టిన తర్వాత కూడా మారువడ్డన మళ్ళీ సెకండ్ టైమ్ వడ్డించాక కూడా మాకు అందులో కింద నుంచి 1/4 మిగిలిందండి మేము తినడానికి. మాకింక డిన్నర్ అదే అనమాట. అండ్ నెక్స్ట్ శనగలకి కూడా శనగలు నానబోసేసుకున్నాను. థర్డ్ ఐటెమ్ శనగలనమాట. సో, ఉడకబెట్టేసుకున్నాను గూడా. ఏంటంటే చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని 1 ½ గ్లాస్ శనగలు తీసుకున్నాను. వాటిని ఉడకబెట్టేసి బుట్టకు వేసేసాను. నీళ్ళు ఉడక వెంటనే పోపులో వేసేయొచ్చు కదా అని జెప్పేసి. యాక్చువల్‌గా అయితే 2 రకాలుగా జేస్తారు. ఏంటంటే ఉడికించకుండా నీళ్ళ మూత పెట్టి ఉడికించే టైప్ ఒకటి. ఇంకోటేమో ఇలా ఉడికించేసి డైరెక్ట్‌గా పోపులో వేసేసేది. అంటే నాకు టైం తక్కువగా ఉంది. అందుకని నేనేం జేశాను ఉడకబెట్టేసి పోపులో వేసేసాననమాట. ఎందుకంటే టైం ఉంటే ఇంకొక ఎక్స్‌ట్రా ఐటెమ్ చేయొచ్చు కదా! వినాయకుడికి అని జెప్పేసి. సో, ఇది గూడా బా వచ్చిందండి. అండ్ నెక్స్ట్ పాయసం జేశాను. సేమియా పాయసం. లాస్ట్ టైమ్ చేసిన దానికి ఈసారి చేసిన దానికి ఒకటే ఐటెమ్ రిపీట్ చేశానండి శనగలు. మిగిలినవన్నీ గూడా కొత్త ఐటెమ్స్ చేశాననమాట. యాక్చువల్‌గా సేమియా పాయసానికైతే హాఫ్ లీటర్ పాలు చాలేమో అనుకున్నాను. కానీ లీటర్ చేశాను. లీటర్ గూడా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. అందరికి మారవడ్డనంతా అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఎక్స్‌ట్రా మిగిలింది మాకు. కానీ అదే మంచిదిలేండి. ముందు ఎవరికైతే పెట్టాలనుకున్నాం వాళ్ళకి కడుపు నిండా పెట్టి, ఆ తర్వాత మనం తినాలి గదా! నెక్స్ట్ వచ్చేసి నేను మైసూర్ పాక్ చేశాను ఇంట్లోనే. మైసూర్ పాక్ కూడా చాలా నచ్చిందండి అందరికి. యూట్యూబ్‌లో చూసి గబగబా చేసేసాననమాట. ఏంటంటే అందరూ పెట్టిన ప్రసాదాల్లో జిలేబీ, మోతీచూర్ లడ్డు, తర్వాత పరమాన్నం ఇవన్నీ పెట్టారనమాట. సరే కొత్తగా పెడదాం వెరైటీగా అని చెప్పేసి నేను మైసూర్ పాక్ అనేది చేశాను. అంతా బా వచ్చింది. అండ్ ఫైనల్‌గా నేను కట్టుకోవడానికి ఈ చీరైతే తీసుకున్నాను. మీరు షార్ట్స్‌లో చూసారు గదా! అండ్ ఫైనల్‌గా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టి ఒకసారి ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టేసి, చూపించేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. అండ్ పూజ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మేము ఇంతల్లో ఎందుకు నవ్వుతున్నాం అంటే ఒక గమ్మత్తయిన జోక్ అనమాట. అది మీకిప్పుడు నేను చెప్పేస్తే తెలీదండి. అది ఇంకొక షార్ట్ వీడియోలో గానీ, లాంగ్ వీడియోలో గానీ డెఫినిట్‌గా చెప్తాను. ఏంటంటే ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో, పూజనేది అయిపోయింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆయన తీర్థం ఇస్తున్నారు. సో, నేనేమనుకున్నానంటే ఇదివరకటి వీడియోలో చెప్పినట్టుగా పెరుగు, పాలు అన్నీ వేసి చేస్తారు గదా! ఆ తీర్థం ఏమో అనుకుని వద్దన్నాను. తర్వాత కొబ్బరి నీళ్ళేనమ్మా అంతకు మించి ఏం లేదంటే, సరే కొంచెమే ఇవ్వండి. అసలే నా చీర లైట్ కలర్ శారీ మళ్ళీ డాగులు పడిపోతాయని జెప్తే, ఇలా గూడా ఉంటారా అన్నట్టుగా నవ్వుకున్నారాయన. అంతా అయిపోయింది. సో, ఆయన కొబ్బరికాయ, పువ్వులు అవి ఇచ్చారు. ఏం చేయాలి ఏంటి అనేది చెప్తున్నారనమాట. అండ్ ఫైనల్‌గా అయితే ఈ ప్రసాదాలు అన్నీ గూడా ఫోటోస్ అవి తీసేసుకున్నాము. మొత్తంగా నేను చేసిన వెరైటీస్ 5 వెరైటీస్ చేశాననమాట. ఇదండి ఈ రోజుకి లాంగ్ వ్లాగ్.